95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా. ఘనంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు అంబర్పేట ఇన్ఛార్జి డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. భద్రాద్రి కొత్తగూడెంలో విద్యావంతుల వేదిక కొత్తగూడెం ఇన్ఛార్జి సంజీవన్ విలేకరుల సమావేశం. తీన్మార్ మల్లన్న ఒక చీటర్ దొంగ అని విమర్శ. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో భారత రత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీ హామీల్లో ఉచిత బస్సు హామీ తప్ప మిగిలినవి ఏవీ అమలు చేయలేదన్నారు. సంక్షేమం, మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్ పార్టీ కుంటుపడిందని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ లేని పార్టీ అయిందని అన్నారు. పట్టభద్రులకు డబ్బులు ఆశ చూపి ఓటు వేయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, సమస్యల మీద పోరాటం చేసే పార్టీ ఒక్క బీజేపీ పార్టీయేనని అన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఆలోచించి బీజేపీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవని వార్తలు చూసినాం. మందులకు డబ్బులు లేవు, టెస్ట్లకు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ, వైద్యం కానీ, కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం పొరబడింది. ప్రజలు చర్చించుకుంటాను, కేంద్రం నుంచి పోయినబడ్డామా, తుంపెత్తేసి ముద్దెత్తుకున్నామా అని ఆలోచన చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళకి కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి ఇల్లు బట్టి మేము మొత్తం మూలాలు తిరుగుతున్నప్పుడు అలా మీకు మేము ఓటు వేసిన మీకు మేము ఆశ్చర్యపోతాం. నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కూడా మీకు ఓట్లు వేసేది చెప్తారని చెప్పే మాట ఏంటంటేనే అప్పుడే పడిపోతాను. దాని నుంచి 10-12 సీట్లకు తగ్గకుండా ఇవాళ చెప్తానని చెప్పి నేను అనుకుంటాను. తెలుసు కాబట్టి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గుజుల ప్రేమేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు అంబర్పేట ఇన్ఛార్జి డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి నివాసంలోని ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ వారి సతీమణి నందిత రోహిన్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ ఈడెల్లి ప్రభాకర్, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ కె రాజేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సి సుధాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కిరణ్, కె మహేందర్ బాగ్, అంబర్పేట మైనారిటీ డివిజన్ ప్రెసిడెంట్ ఆఫల్గాన్, షకీల్, వంశీ, సునీతారెడ్డి, లావణ్య, పద్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ओके ये खराब अगर सबको पीस ओके अना मेरे కొంచెం వెనక జర ప్లీజ్ होने वाले एमएलए आप लीजिए आप
భద్రాద్రి కొత్తగూడెంలోని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెదలవాడ సూరి, విద్యావంతుల వేదిక కొత్తగూడెం ఇన్ఛార్జి సంజీవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న ఒక చీటర్, దొంగ అని విమర్శించారు. తన న్యూస్ ఛానల్ ను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు తప్ప దళితులకు ఎటువంటి న్యాయం చేయలేదని తెలిపారు. 80,337 మంది దళిత పట్టభద్రులు ఉన్నారని, వారందరూ కూడా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. గత ఎన్నికల్లో చిన్న కారులో ప్రచారానికి వచ్చిన తీన్మార్ 5 సంవత్సరాల్లోనే 2 కోట్ల రూపాయల కారులో ప్రచారానికి వచ్చాడని అన్నారు. తీన్మార్ మల్లన్న తీన్ పార్టీలు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలోకి మారాడని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న నేపథ్యంలో మాదిగ ఉపకులాలకు చెందిన పట్టభద్రుల ఓటర్లు ఎవ్వరు కూడా తీన్మార్ మల్లన్నకు ఓటు వేయకూడదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కుటుంబ పరిపాలన చేస్తున్నారని విమర్శించి తాను కూడా తన కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా విమర్శించారు. పొంగిలేటి వైఎస్ఆర్సీపీలోని ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న జిల్లాకు చేసింది ఏమీ లేదని డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇతర నియోజకవర్గాల నాయకులకు క్యాంప్ ఆఫీసులోని బాధ్యతలు అప్పగించి రాజకీయాలు చేస్తున్నారని, కేవలం ధనిక వర్గాల వారికే సహాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సహాయం కోసం వెతుకుతున్న ఇతర బడుగు బలహీన బీసీ సామాజిక వర్గాల వారికి మంత్రిని కలిసి అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తీన్మార్ మల్లన్నకు తప్ప మరే ఇతర అభ్యర్థికి ఎవరైనా ఓటు వేసుకోవచ్చని తెలిపారు. విద్యావంతుల వేదిక సైతం మాదిగ జేఏసీ తీర్మానానికి మద్దతుగా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు. ఇంతకు ముందు మీరు ఏదైతే గొంతుకై ప్రశ్నించారో దానికోసం మేము మీకు చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడు ఇంకొక స్థానాన్ని ఎంచుకున్నారు, మీరు మా కోసం ఫైట్ చేయట్లేరు. కానీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయాము, మాకు అన్యాయం జరుగుతూ ఉందని బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకి ఓటు వేయకూడదని మా యొక్క ఎస్సీ సామాజిక వర్గాలని, బహుజన నాయకుల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క మా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి చర్యలకు పాల్పడిన చెదలవాడ సూర్యన్న లాంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాస్తవాలు మాట్లాడుకుంటా సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళపైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయ పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం ఉంటాం. కొత్తగూడెంలో ఈ విద్యావంతుల వేదిక అన్నకి పూర్తిగా సంఘీభావం తెలుపుతుంది. అదేవిధంగా ఓటు ఎట్లేసుకోవాలి, విద్యావంతులుగా ఉండి ఇలా సామాజిక పోకడలు ఎట్లున్నాయి, ఏ వర్గం చేతిలో రాజకీయాలు ఉన్నాయి అనేది మనం పరిశీలించి పరిగణలోకి తీసుకొని పూర్తిగా పార్లమెంటరీ ఎన్నికలు కానీ, గతంలో జరిగిన లోక్సభ ఎన్నికలకు కానీ ఈ ఎన్నికలు భిన్నమైనవిగా ఉంటాయి. ఈ ఎన్నికలు భిన్నమైనవి ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా ఏ అభ్యర్థి మనకు 60 మంది పోటీలో ఉంటే 60 మందిలో ఏ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం, ఎన్నో ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా మనకి అక్కడ లిఖితపూర్వకంగా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థుల పక్కన ఉండే ఆ స్థానాలు వాళ్ళకి ఏది ఇస్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తా ఉన్నాం, మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాం. సమర్థులని, విద్యావంతులను ఎంచుకొని బాధిత వర్గాల తరఫున పోరాడే నాయకత్వాన్ని మనం 100% ముందుకు తీసుకుపోవాలి. మన తరఫున పోరాడే నాయకత్వాన్ని మనం రక్షించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న చెదలవాడ సూరి గారికి, అన్నగారికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి లక్షెట్టిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం ఈ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, అలాగే దేశానికి సాంకేతికతను తీసుకువచ్చిందని, దేశంలోని సాంకేతికత విప్లవానికి నాంది పలికిందంటూ స్వర్గీయ రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, చుంచు రవి, శ్రీధర్, నవాబ్ ఖాన్, కొత్త వెంకటేశ్వర్లు, అమీర్ ఖాన్, హాజీ చతరాజు, రాజేష్, నయీం, అంజుమ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
అవి చెప్పులు తీస్తలేను కానీ कांग्रेस राजीव गांधी राजीव गांधी राजीव गांधी साधिद्दाम राजीव गांधी राजीव गांधी कांग्रेस जिंदाबाद प्रेम सागर राव गारी नायकत्व प्रेम सागर राव गारी नायकत्व प्रेमम्మ గారి నాయకత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వ మంచిగా బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి బీదవానికి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో మన్నలు పొందిన మా ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ కాలంలో మన మధ్యలో లేనందుకు బాగా బాధపడుతూ చింతిస్తూ మరి అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా లేకపోవడం మన భారతదేశానికి లోటుగా భావిస్తూ మరి ఈరోజు మరి మన ప్రియతమ నాయకులు వారి వారసులు ఇందిరాగాంధీ గారి మనవడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా మన ఇండియా కూటమికు అధ్యక్షత వహిస్తూ మరి వారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున గెలుపును ప్రసాదించి పెట్టాలని ప్రజలందరి కోరుకుంటూ మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయము వస్తుందని మేము భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి వచ్చే నెల 4వ తారీఖు నాడు ఏదైతే రిజల్ట్ ఉన్నదో మరి ఆ మరుసటి రోజే ఆ రిజల్ట్ అనంతరం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ భారతదేశానికే ఎన్ని తీసుకొచ్చి పెట్టేలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని జిల్లా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించుటకు సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి ధాన్యం తడిసిపోయిన కారణంగా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ఐకేపీ సెంటర్ లో కొనుగోలు చేయాలని, వడ్లలో తేమ శాతం 15 నుంచి 17 కాకుండా 20% కొనుగోలు చేయాలన్నారు. మరియు సుమారుగా గత 10 సంవత్సరాల నుండి రైతుల దగ్గర నుండి హమాలీ డబ్బులు తీసుకున్నారని, అందులో సగం ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న సందర్భంగా వెంటనే ఆ డబ్బులు రైతులకు నగదు గాని బ్యాంకుల్లో గాని చెల్లించగలరని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు, దేశపాండే, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, మీనాగౌడ్, శ్రీశైలం భిక్షపతి, కిసాన్ మోర్చా నాయకులు నాగరాజు, దశరథ, చెల్లా ప్రభాకర్ రెడ్డి, విశ్వనాథ్, లింగమూర్తి, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షానికి మరి రైతులు నష్టపోతున్నారు. మరి రైతుల గురించి వరి ధాన్యాన్ని మరి ఒక్కొక్క తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ధాన్యాన్ని మరి వెలగట్టి మరి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మరి వారందరూ కూడా మరి అధిక ధర పెట్టి కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మోసాలను చూస్తూ ఉన్నాము. ఈరోజు అకాల వర్షాల వల్ల రైతులు మొత్తం ధాన్యం అంతా రోడ్ల మీద వేశారు, తడిసి ముద్ద అయిపోయింది. ఆ యొక్క ధాన్యాన్ని ఇమీడియట్లీ కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము రైతు ప్రభుత్వం చెప్పుకునే వాళ్ళు కాబట్టి
డెఫినెట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చిన రైతులను మోసం చేశారు కాబట్టి రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజేశ్వర్ దేశపాండే కౌన్సిలర్లు దీని మొత్తం జిల్లా పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని రైతుల యొక్క తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ నియోజకవర్గం హవేలీ ఘనపురం మండలం సద్దేన బైపాస్ రోడ్డు నుండి జక్కన్నపేట ఊర్లో బీటీ రోడ్డు వేయాలని కంకర పోసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యారని జక్కన్నపేట గ్రామస్తులు మరియు యువకులు ఆందోళన చెందుతున్నారు. సంవత్సరం నుంచి చూస్తున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని, కంకర రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పటికీ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు చేతులు విరగటం జరిగిందన్నారు. అదేవిధంగా కట్ట మీద నుంచి రోడ్డు ఉండటం వల్ల అక్కడ కంకర పోయటంతో చెరువులోకి వాహనాలు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి మాకు సరైన న్యాయం చేస్తారని జిల్లా యంత్రాంగాన్ని మరియు ఆర్ఎన్బి అధికారులను వేడుకుంటున్నామని జక్కన్నపేట గ్రామ ప్రజలు మరియు బాటసార్లు ప్రయాణికులు కోరటం జరుగుతోంది. చాలా మంది పడ్డారు కూడా, ఆ దెబ్బలు తగిలినాయి. ఇదైతే దారుణం. జక్కన్నపేట నుంచి పోచంపల్లికి వెళ్ళేటటువంటి రోడ్డు, మాకు ఇంకోటి ఆల్టర్నేట్ లేదు. మాకు ఉన్నటువంటి వయ అంటే ఇదే, జక్కన్నపేట నుంచి పోవడమే వయ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇటు వెళ్తాం, ఇటు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ సైడ్ లో ఏమైతుందంటే చెరువు ఒకటి ఉన్నది, ఇటుకి వెళ్తే ఒక స్తంభం అంతా నిలువుగా అది కట్టు ఉన్నది. ఒక పడితే ఇటు లేకపోతే అటు. మొన్న ఇంకా ఒక నలుగురు పడ్డారు గాయాలైనవి తప్ప ఇంకా కిందికి పోలేదు. ఇటు పడితే చెర్ల మునుగుతుంటే, ఇటు పోతే పొలాలలో పడుతుండే. కాబట్టి చాలా డేంజర్ గా ఉన్నది. ఈ రోజున ఎంత వీలైనంత తొందరగా అది ఇదిగా దారుణం, అది వర్ణాతీతం, చెప్పలేము. అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ గానీ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ గానీ ఆ జీవో ఏమి ఇచ్చారో దాని ప్రకారంగా దాన్ని వెసులుబాటు కల్పించేసి పని జరిగేటట్టుగా చూసినట్లయితే గ్రామానికి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా ఉంటుంది, గ్రామంలో ఉన్న ప్రజలను కాపాడుకున్నట్టుగా ఉంటుంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా రోహిత్ గారిని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్తో మాట్లాడి దానికి ఏమైనా అమౌంట్ హైదరాబాద్ మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు మిషన్ చబుత్రా నిర్వహించారు. సంబంధిత పలు ఏరియాలలో వాహనాలపై గస్తీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అర్ధరాత్రి అల్లరి మూకలను తరిమి కొట్టడానికి ఈ మిషన్ చబుత్రా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అంబర్పేట బాపు నగర్ లోని గ్యాంగ్ వార్ జరిగింది. ఓ పాన్ షాప్ యజమాని అతని సోదరుడిపై నిందితులు హాకీ స్టిక్స్ తోటి దాడి చేశారు. ఈ ఘటనపై పాన్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. मैं रौड़ी हूँ, मैं बलवान हूँ यहाँ का, मेरे को जो बोले वो दे देना। मैं किसी का अपने वो नहीं करता हूँ, तेरे को छोड़ता नहीं बोल के बोल रहा साहब उन्हें। कोई भी मेरे को क्या सोमा लाइन ऑर्डर पे काम नहीं करता मेरे सामने, कोई डिपार्टमेंट नहीं आ सकता मेरे सामने। कोई भी आए तो मेरे को क्या सोमा कुछ भी नहीं कर सकता मेरा बाल भी का। मैं क्या सोमा आधारकारी होगा, मेरे को मारता हूँ, तेरे को मारता हूँ बोल रहा साहब उन्हें। अब मैं इससे मेरे को जीने का कितने लोग मारे? कितने लोग आए थे? मेरे पास 7 लोग आए साहब पूरे। ये कब हुआ वाक़या? 7:30-8 बजे। 7:30-8 बजे। आप लोग कंप्लेंट करे थे? कंप्लेंट करा साहब, FIR लिखा। कंप्लेंट कर दिया आपका? जी साहब। अच्छा। और उसके ऊपर कड़ी से कड़ा चेन लेना चाहिए सर। बलवानगिरी बाबूनगर में आप किसको भी पूछ सकते हैं आप, ये साला बहुत खराब कर दे रहा था। बाबूनगर में पूरा अपने पूरा खराब कर रहा, बच्चों को खराब कर रहा हूँ। अपने आप को मैं रौड़ी हूँ, मैं वो समझ रहा था। अब ये हादसा हो गया, आइंदा से क्या हादसा होता हम लोग को डर है। आइंदा से हमारे शॉप को आगे क्या करता नहीं मालूम है साहब। जरा आप एक्शन अच्छा लीजिए साहब। गवर्नमेंट से, कमिश्नर साहब से हमारी अपील है कि इंसाफ चाहिए हमारे को, समझे साहब। बट टू मच बोल तो टू मच कर दे रहे, पूरा रौडीरिज्म कर रहे हैं साहब यहाँ पे बापूनगर, अंबरपेट बापूनगर में सर। आप लोग जो है सर, कमिश्नर साहब से अपील है सर, और रेवंत रेड्डी साहब से भी अपील है कि हमारे को इंसाफ होना चाहिए सर। रौडीरिज्म चल रहा है सर। कारोबार पे आके मारना बोल तो मामूली बात नहीं है ना सर। चलता दुकान पे शाम में जो है 8 बजे 8:30 बजे अटैक करना, 7-8 जने मिलकर हाकी स्टिकों से बोल तो गलत बात है ना। कारोबार करने नहीं देता हूँ बड़ा साहब, समझे। दुकान बंद कराया तो मेरे को नहीं देता, तू जो बोलो दे देना, मेरे को पैसे नहीं पूछना, पैसे पूछा कैसा तू बोल के, समझे। अपील है सर कि हमारे को इंसाफ चाहिए सर। क्या करे पुलिस वाले? कंप्लेंट दिए तो FIR रिस्पांस लिए सर जी, FIR बुक करे। अब आगे का पुलिस वाले कार्रवाई क्या करते क्या? आप लोग MLC को जा रहे? फिर MLC को जा रहे सर। और बहुत बुरा मारे सर, पूरा हाथा पूरा डैमेज कर दिया, 12 हॉकी स्टिका ले लेके, राडा ले लेके, हेलमेट ले लेके। और कितने लोगों को मारे? 2 जनों को मारे, दोनों को मारे। मेरे को यहाँ पे पीछे, सर के पीछे यहाँ पर। अभी ऐसा करे साहब लोग, अभी ऐसा करे आगे 10 दिन, महीना, 2 महीने, साल के बाद क्या कर सकते हैं, भरोसा नहीं है साहब। जान का धोखा में उसको अंदर डाल दिए साहब, उसके ऊपर केस बनाइए, कार्रवाई कीजिए सर उसके ऊपर। చేతిరాత బాగుంటే ఏ రంగంలోనైనా ఉద్యోగం ఉపాధి అవకాశాలు పొందేందుకు సదవకాశం ఉంటుందని, మనం రాసే ఏ పరీక్షల్లోనైనా చేతివ్రాత బాగుంటే మార్కులు ఎక్కువగా సాధించేందుకు అవకాశం ఉంటుందని శ్రీ సాధన డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ నాయని రాజగోపాల్ అన్నారు. కళాశాల నిర్వహించినటువంటి చేతివ్రాత నైపుణ్య శిక్షణ శిబిరంలోని పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత నెల 25వ తేదీ నుండి ఈ నెల 10వ తేదీ వరకు కళాశాల చేతివ్రాత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలోని 4 గ్రామాల నుండి 30 మంది విద్యార్థులు పాల్గొని తెలుగు, ఇంగ్లీష్ అంకెల చేతివ్రాత శిక్షణను పొందారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ చేతిరాత నిపుణులు కాలిగ్రాఫీ శ్రీనివాస శిక్షణ అందించారు. వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థుల చేతివ్రాతలో నైపుణ్యం పొందేందుకు శిక్షణ శిబిరం ఎంతో దోహదపడిందని, మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు చేతివ్రాతలో నైపుణ్యం పెంచేందుకు ఈ శిబిరం ఎంతో దోహదపడిందని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. తమ చేతిరాతను ఈ రకంగా కూడా మార్చుకోవచ్చునా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. చేతిరాత నైపుణ్య శిబిరంలోని పాల్గొన్న విద్యార్థులకు కరెస్పాండెంట్ నాయని రాజగోపాల్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి నిరోష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సాధన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేతిరాత హ్యాండ్ రైటింగ్ సంబంధించి కాలిగ్రఫీకి సంబంధించి పోయిన నెల 25వ తేదీ నుండి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హ్యాండ్ రైటింగ్ నిపుణులు శ్రీనివాస్ గారు విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 15 రోజుల క్రితం హ్యాండ్ రైటింగ్ ఏ రకంగా ఉండే, 15 రోజుల్లో వాళ్ళ శిక్షణ పొందిన తర్వాత ఏ రకంగా ఉంది అనే దానికి మనం ఇక్కడ నిర్వహించినటువంటి ఈ హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఇది మనం శిక్షణ పొందిన తర్వాత ఉంది. అదే వాళ్ళు ఇక్కడికి రాకముందు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఈ రకంగా ఉంటుండే. కాబట్టి తెలుగు, ఇంగ్లీషు, అదే న్యూమెరిక్ అంకెలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక శిక్షణ ఇచ్చిన సందర్భంగా విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా మంచి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. అంటే ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి చేతిరాత ఏదైతే ఉంటుందో, మంచి చేతిరాత ఉంటే మనం అక్కడ రాసిన పరీక్షలలో రాసిన రాత కూడా మంచిగా ఉంటే మనకు ఆ హ్యాండ్ రైటింగ్ సంబంధించి కూడా మార్కులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఒక నాణ్యమైన హ్యాండ్ రైటింగ్ నేర్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీ సాధన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. మే 21వ తేదీ మంగళవారం ప్రారంభంలో సౌదీ ఎయిర్లైన్స్ 2 విమానాలు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 275 మంది హాజ్ యాత్రికులతో పవిత్ర నగరమైన మదీనా ఆల్ మున్నవారాకు బయలుదేరాయి. ఈ రోజు వరకు 30 విమానాల్లోని 8792 మంది హాజీలు హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరి మదీనా ఆల్ మున్నవారా చేరుకున్నారు. ఈ యాత్రలో హాజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లియాఖత్ హుస్సేన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇర్బాన్ షరీఫ్, హాజ్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. मैं हाफिज रईस साहब से गुजारिश करता हूँ कि आप आगे शरीफ सुनाएं। फासलों को तकल्लुफ़ से हम भी बेबस नहीं बेसहारा वॉलंटियर कौन है भाई तुम? हो रहे हैं और आजीने में मुझे मुख्तसर चंद बातें अर्ज करता हूँ। अल्लाह के नबी ने हाजियों के शान में ये फरमाया, हाजियों की अस्मत में ये फरमाया, जिस वक्त हाजी का हज मुकम्मल हो जाता है अल्लाह उसको गुनाहों से इतना पाक कर लेते हैं जैसा। बुलेटिन मुगिंचे मुंदे हेडलाइंस मरोसारी। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా. ఘనంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు అంబర్పేట ఇన్ఛార్జి డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు.
భద్రాద్రి కొత్తగూడెంలో విద్యావంతుల వేదిక కొత్తగూడెం ఇన్ఛార్జి సంజీవన్ విలేకరుల సమావేశం. తీన్మార్ మల్లన్న ఒక చీటర్ దొంగ అని విమర్శ. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో భారత రత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.